దోవలు వెళ్ళింది అక్కడికి. అందుకని వాస్తవంగా ఈ ఇష్యూ తర్వాత చూస్తే మనం 350 రూపాయలకి పెట్రోల్ అమ్మాలి లీటరు. ఇప్పుడు మోడీ ఆల్టర్నేటివ్ తయారు చేసేసాడు ఇక్కడ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడం కావచ్చు, ప్లస్ ఆయిల్ ని కంట్రోల్లో పెట్టుకొచ్చాడు. ఇన్నాళ్ళు కూడా ఈ యుద్ధం ప్రారంభమయ్యాక 3 ఏళ్ల నుంచి ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇండియా నిలబడుతుందంటే బికాజ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ కొనడం. దానికి ఆల్టర్నేటివ్ ఎవడు ఇవ్వలేడు. రష్యాకి ఏంటంటే గతి లేదు కాబట్టి ఇస్తుంది, లేకపోతే అది కూడా ఓపెక్ కంట్రీస్తో కలిపి ఒకప్పుడు ఆడుకుంది. ఇప్పుడు అది గతి లేదు కాబట్టి అమ్ముతున్నాడు. మనం ఇక్కడ మోడీతో ఒకటే పాయింట్ ఏంటంటే అతను బిజినెస్ మెన్. ప్రపంచంలో 145 కోట్ల మార్కెట్ మన దగ్గర ఉంది, 145 కోట్ల మార్కెట్ మనది. మనల్ని కాదనుకుని ఎవడు మాత్రం మన ఏం చేసుకుంటాడు, ఎన్ని రోజులు ఇబ్బంది పెడతాడు, తట్టుకోవాలి మనం. కాకపోతే స్ట్రగుల్ ఉంటుంది, వి మస్ట్ ప్రిపేర్ అంతే. అంటే ప్రజల మీద భారం పడతారు, ప్రజల మీద భారం పడుతుంది. కానీ 50 కోట్ల జనం నాశనం అవడం కంటే 1 కోటి మంది పబ్లిక్ ఇబ్బంది పడితే తప్పు కాదు కదా. రాజధర్మం ఏంటి? రాజ్యం నాశనం కాకూడదు, దానికోసం కొన్ని త్యాగాలు తప్ప భరించాలి. మోడీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఏమన్నా వేచి చూడాలా భారత్? చెప్పేశాడు కదా మోడీ ఇవాళే, రైతాంగ ప్రయోజనాలు మేము తాకట్టు పెట్టలేము అమెరికా అని చెప్పేశాడు. ట్రంప్ 50% టారిఫ్ వెనక్కి తగ్గేది లేదని చెప్పి. అంటే బేసిక్ ఒకటే. ఇక్కడ ఇంకో కుట్ర కూడా ఉంటుంది. ఇప్పుడు మోడీ కనుక దాన్ని అలౌ చేసాడు అనుకోండి, దేశంలో రైతులందరూ తిరగబడతారు ప్రభుత్వం మీద. ఆషామాషి కాదు, ఎందుకంటే ఇలా జీవితాలు నాశనం అయిపోతాయి కదా. మొత్తం రైతులు వ్యవస్థ నాశనం అయిపోతుంది. కంటే మన రూరల్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది.